హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా 50% పైగా పార్లమెంట్ ఇంకా అసెంబ్లీ స్థానాలు పెంచబోతున్న ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అయితే దీంట్లో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, యాక్చువల్గా మహిళలకి 33% రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధత కల్పించారు. అది 2034 ఎన్నికల్లో అమలవుతుంది అనేది ఆ చట్టం యొక్క నిబంధన. అయితే కేంద్ర ప్రభుత్వం కొంచెం ముందుగా, అంటే రేపు జరగబోయే 2029 ఎన్నికల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే అవకాశం అంటే తెలుస్తూ ఉంది. సో ఇందులో చూసుకుంటే కనుక మనకి ఏపీలో ఇప్పుడు మనకి 175 నియోజకవర్గం అంటే దాదాపుగా 263 దాకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక 25 ఉన్న పార్లమెంట్ స్థానాల సంఖ్య 37 లేదా 38 దాకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో వీటిల్లో దాదాపుగా అంటే ఒక 33% చూసుకుంటే మహిళలకి 80కి పైగా అసెంబ్లీ స్థానాలు, ఒక 13 పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక్కడే ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. సో ఏ స్థానాలు మహిళలకు కేటాయించబోతున్నారు, ఎలాంటి స్థానాల్లో మహిళలకి రిజర్వేషన్ రాబోతుంది అనేది ఇప్పుడు కొంత ఆసక్తి, కొంత టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు ఎప్పటి నుంచో కొంతమంది కంచుకోటల్లో ఉన్నాయి ఉంటాయి. ఉదాహరణకి పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఉంటాయి. సో అలాంటివి మహిళలకు కేటాయించబోతుందని తెలుస్తుంది. ఉదాహరణకి అంటే మనం ఏ నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు అంటే సహజంగా జరగాల్సిన ప్రక్రియ అయితే అది, ఎక్కడైతే మహిళల జనాభా ఎక్కువ ఉందో ఆ నియోజకవర్గాల్ని మహిళలకు కేటాయిస్తూ ఉంటారు. దాంతోపాటు జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలను డీలిమిటేషన్ చేసి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంటుంది. సహజంగా జరగాల్సిన ప్రక్రియ అయితే అది. మరి ఈసారి ఏ విధంగా జరుగుద్ది అనేది మాత్రం చూడాలి. యాజ్ ఆఫ్ నవ్ అయితే మనం ఇప్పటివరకు ఉన్న అంటే పాత నియోజకవర్గాల ప్రకారం 175 నియోజకవర్గాల్లో ఈ 58 నియోజకవర్గాల్లో జనాభా పరంగా మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ నియోజకవర్గాల్లో మహిళల జనాభా ఎక్కువ ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే సహజంగా చెప్తున్నా కదా, మహిళలు ఎక్కువ ఉన్న ప్రాంతాలని మహిళా నియోజకవర్గాలకి కేటాయించే అవకాశం ఉంటుంది. సో ఇందులో మహిళా నియోజకవర్గాలు ఏవి రాబోతున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళ సీట్లు కూడా కొన్ని పోబోతున్నాయి. అంటే ఉదాహరణకి మంగళగిరిలో మహిళల జనాభా ఎక్కువ ఉంది. చట్ట ప్రకారం కరెక్ట్గా జరిగితే మంగళగిరి మహిళా రిజర్వేషన్ కోటాలో వెళ్ళిపోయే అవకాశం కూడా కనపడుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి ఏమేం ప్రాంతాల్లో మహిళా జనాభా ఎక్కువ ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనకి భీమిలిలో దాదాపు 165,570 మంది ఉన్నారంటండి మహిళలు. అలాగే పాణ్యంలో 154,460, గాజువాకలో 153,505, చంద్రగిరి 147,522, తిరుపతి 144,295. ఇక మంగళగిరి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ ఇది. మంగళగిరిలో దాదాపు 141,514 మంది మహిళలు ఉన్నారంట. దాని తర్వాత పెనమలూరులో 140,953 మంది, రంపచోడవరం ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ 140,090 మంది, పెందుర్తిలో 139,430, గురజాల 138,055 మంది ఇక్కడ ఉండబోతున్నారు. ఇక విశాఖపట్నం నార్త్లో 137,949, కోవూరులో 137,063, కర్నూలు 136,672, విజయవాడ ఈస్ట్ 135,996, విజయవాడ సెంట్రల్ 135,763, ఇక గుంటూరు వెస్ట్ 135,311, గన్నవరం 134,847, మైలవరంలో కూడా 134,000, నెల్లూరు, ఆ తర్వాత తెనాలి, నంద్యాల, అనంతపురం, ఇచ్చాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి, రాజేంద్ర మహేంద్రవరం సిటీ, పత్తిపాడు, రాజమహేంద్రవరం రూరల్, ఈ ప్రాంతాలన్నింటిలో మహిళల జనాభా ఎక్కువ ఉంది. ఈ అన్ని చోట్ల మహిళా రిజర్వేషన్ కల్పించే అవకాశం పుష్కలంగా కనపడుతుంది. దాని తర్వాత చూసుకుంటే గుంతకల్లు, కాకినాడ, పలమనేరు, విశాఖపట్నం ఈస్ట్, మాచర్ల, వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లి, పోలవరం, కావలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాయకరావుపేట, శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్, గూడూరు, ఒంగోలు, బనగాంపల్లి, తాడిపత్రి. సో ఇక్కడ మనం గమనిస్తే మనకి విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్. సో విజయవాడలో 3 నియోజకవర్గాల్లో కూడా మహిళల జనాభా చాలా ఎక్కువగా కనపడుతుంది. మరి 3 నియోజకవర్గాలని మహిళలకు కేటాయిస్తారా లేదనేది చూడాలి. దాంతోపాటు గుంటూరు కూడా చూస్తే మనం ఇక్కడ గుంటూరు వెస్ట్, తర్వాత గుంటూరు ఈస్ట్, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా మహిళల జనాభా ఎక్కువ ఉంది. దాంతోపాటు తెనాలిలో కూడా మహిళల జనాభా ఎక్కువ ఉంది. అంటే గుంటూరు జిల్లాలో కాబట్టి ఇవన్నీ మరి అవి ఏ విధంగా కేటాయిస్తారు? యాక్చువల్గా జరగాల్సిన విధానం అయితే ఇది. మహిళల జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉందో, అంటే పురుషుల కన్నా
మహిళల జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ నియోజకవర్గాల్ని మహిళలకు కేటాయిస్తారు. మరి చూడాలి దీని ప్రకారం. ఇక మరి పార్లమెంట్ స్థానాలు చూస్తే మనకి పార్లమెంట్లో అత్యధికంగా విశాఖపట్నంలో 9,20,376 మంది మహిళలు ఉన్నారంటండి. ఆ తర్వాత గుంటూరు 8,82,220, నరసరావుపేట 8,58,501, నెల్లూరు 8,55,500, తిరుపతి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది 8,50,826, అనంతపురం 8,40,842, నంద్యాల, విజయవాడ, కర్నూలు, కాకినాడ, ఏలూరు, కడప, చిత్తూరు, రాజంపేట ఇవి టాప్లో ఉన్నారన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ తర్వాత అనకాపల్లిలో 7 లక్షలు, హిందూపురంలో 7 లక్షలు, రాజమండ్రిలో 7 లక్షలు, ఒంగోలు 7 లక్షలు, అరకు 7 లక్షలు, విజయనగరం 7 లక్షలు, మచిలీపట్నం 7 లక్షలు, బాపట్ల 7 లక్షలు. ఇక అమలాపురం ఎస్సీ ఇది. నరసరావుపేట లోక్సభ పరిధిలో 7,34,989 మంది మహిళలు ఉన్నారు. సో ఈ 25లో ఈ ప్రాంతాల్లో ఎక్కువ మహిళలు ఉన్నారు. సో ఇవి మహిళలకు కేటాయించే అవకాశాలు పుష్కలంగా కనపడుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ 2 రకాలు జరగచ్చండి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగిందనుకోండి, అప్పుడు జనాభా సంఖ్య తగ్గుద్ది. అంటే నియోజకవర్గం 2గా విభజించబడింది అనుకోండి, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ, అప్పుడు జనాభా సంఖ్య కూడా 2గా విభజించబడింది. మరి ఆ విధంగా మహిళలకు కేటాయిస్తారా లేకపోతే పాత నియోజకవర్గాల పరంగా కేటాయిస్తారా చూడాలి. ఎందుకంటే పాత నియోజకవర్గాల పరంగా చూసుకుంటే మాత్రం మహిళల జనాభా ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు ఇవి. ఇప్పుడు ఈ నియోజకవర్గాలని పునర్విభజన 2గా విభజిస్తే అప్పుడు మహిళల జనాభా తగ్గే అవకాశం ఉంటుంది. సో మరి అప్పుడు తగ్గిన దాంట్లో ఉదాహరణకి మంగళగిరి ఉందనుకోండి, మంగళగిరిని 2గా విభజించిన తర్వాత ఏ నియోజకవర్గంలో 2గా విభజించిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఎక్కువ మహిళలు ఉన్నారో చూసి దాన్ని మహిళలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాత నియోజకవర్గాల ప్రకారం మన అంచనా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఇక ఎలాంటి నియోజకవర్గాల్లో మహిళలకు కేటాయించబోతున్నది చూడాలి.